తాజాగా తాలిబాన్లకు పాకిస్తాన్లకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ప్రధానమైన ఇరిటెంట్ వివాదము తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. వాస్తవంగా తాలిబాన్ సృష్టించింది పాకిస్తాన్. ఈవెన్ అమెరికా నాయకత్వంలో తాలిబాన్లపై యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ డ్యూయల్ రోల్ ప్లే చేసింది. ఒకవైపు అమెరికాతో ఆ వార్లో అలైగా మిత్రదేశంగా ఉంటూనే తాలిబాన్ ఫోర్సెస్కు తాలిబాన్ బలగాలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది, శిక్షణ ఇచ్చింది. ఈ డ్యూయల్ రోల్ కూడా ప్లే చేసింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో తాలిబాన్లు పాకిస్తాన్ అక్రమ సంతానం. ఆ మాటకొస్తే అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన రావణ కాస్ట్ నుంచే ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు, తాలిబాన్ కూడా పుట్టింది. అందువల్ల తాలిబాన్, మరీ ముఖ్యంగా తాలిబాన్లో భాగంగా ఉన్న అకానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ అకానీ, ఈ నెట్వర్క్ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టరు. అది పాకిస్తాన్కు అత్యంత సన్నిహితం. కానీ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు తాలిబాన్లకు మధ్య కూడా ఇష్యూస్ ఉన్నాయి. అందులో ప్రధానమైన ఇష్యూ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. అటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కానీ ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లకు కానీ నాయకత్వం వహించే తెగ పష్తూన్ తెగ. ఈ పష్తూన్ తెగకు చెందిన వారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, సరిహద్దున పాకిస్తాన్లోని భూభాగాల్లో కూడా ఉన్నారు. సమస్య ఏంటంటే డ్యూరాండ్ లైన్ అని చాలా పెద్ద బార్డర్ ఉంది. ఇది ఈ బార్డర్ను అఫీషియల్ బార్డర్గా చేయాలన్నది పాకిస్తాన్ ఆలోచన. కానీ తాలిబాన్లు అందుకు అంగీకరించారు. తాలిబాన్లు ఏంటంటే ఈ పష్తూన్ ల్యాండ్ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండు దేశాలలో ఉన్న పష్తూన్ జాతికి చెందిన వారందరూ ఒకే దేశంగా ఉండాలి అని ఒక పష్తూన్ ల్యాండ్ కోరుకుంటారు. ఇది పాకిస్తాన్ సావర్నిటీకి ఛాలెంజ్. అందువల్ల పాకిస్తాన్లో బెలూచీలు, పష్తూన్లు ఇలా రకరకాల తెగల వారు పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. సో అలా తిరగబడుతున్న వాళ్ళలో ఒక సంస్థ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఇది కరెక్ట్గా తాలిబాన్కి బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ కాదు, కానీ ఒక షేర్డ్ థాట్, షేర్డ్ రిలేషన్షిప్ ఉండేటువంటి సంస్థ. సో ఎప్పుడే దాంతో ఈ తాలిబాన్ తెహ్రీక్ తాలిబాన్ ఇష్యూ కాస్త ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య కూడా సాయుధ ఘర్షణల దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇక తాలిబాన్ల పైన ఆధారపడితే లాభం లేదు. తాలిబాన్లకు కూడా చెక్ పెట్టేందుకు ఒక సెక్యూరిటీ అలయన్స్ కొత్తది ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ఆలోచిస్తోంది. అందుకు తాజాగా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, మాజీ సోవియట్ రిపబ్లిక్ అయిన తజికిస్తాన్ ప్రెసిడెంట్ని కలిశాడు. తజికిస్తాన్ అది యాక్స్ టు గ్రైండ్ విత్ తాలిబాన్. తజికిస్తాన్కు తాలిబాన్లకు కూడా పంచాయతీ ఉంది. ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో, గతంలో సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో ఒక్క తజికిస్తాన్ మాత్రమే ఇప్పటికీ తాలిబాన్లతో సంబంధాలు విస్తృతపరచుకోవడం లేదు. అయితే వర్కింగ్ రిలేషన్షిప్ కొరకు ప్రయత్నిస్తోంది ప్రపంచంలో చాలా దేశాల్లాగా. కానీ పూర్తిగా ఇంకా తాలిబాన్లతో కలిసిపోలే. కారణం ఏంటంటే దెర్ ఇస్ ఎన్ హిస్టరీ, దెర్ ఇస్ ఎ ప్రజెన్స్. హిస్టరీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో 1996 to 2000 అంటే అమెరికా వాళ్ళు అటాక్ చేసి తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చక ముందు మీకు ఈ తాలిబాన్ 1.0 మొదటిసారి తాలిబాన్ అధికారం ఉన్న పీరియడ్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని ఇప్పుడు అంటారు. అంతకుముందు నార్థన్ అలియన్స్ అనేవారు. ఈ సంస్థ పోరాడేది. ఇందులో తజిక్ తెగకు చెందిన వారు ఉన్నారు. సో ఈ తజిక్ తెగకు చెందిన వారికి ఈ తజికిస్తాన్ తజిక్ తెగకు చెందిన వారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారీ జనాభా. ఆఫ్ఘనిస్తాన్లో ఉజ్బెక్లు ఉన్నారు, తజిక్లు ఉన్నారు, పష్తూన్లు ఉన్నారు, అనేక రకాల తెగల వాళ్ళు ఉన్నారు. ఈ తజిక్ తెగకు చెందిన వారికి తజికిస్తాన్ నుంచి మద్దతు ఉంది. సో అందువల్ల ఈ నార్థన్ అలియన్స్ తజికిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి పనిచేసేది. తాలిబాన్లకు వ్యతిరేకంగా నార్థన్ అలియన్స్ తజికిస్తాన్ కేంద్రంగా పనిచేసేది. అంటే తజికిస్తాన్ నుంచి లాజిస్టిక్ సపోర్టు, ఇతర రకాల మద్దతు వచ్చేది. అందువల్ల తాలిబాన్లకు అది కోపం. అలాగే తజికిస్తాన్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఇప్పుడున్న అధ్యక్షుడిని కూల్చడానికి
పోరాడుతున్నటువంటి ఇస్లామిక్ సంస్థ జమాత్ అన్సరుల్లా ఇది ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి పనిచేస్తుంది. అంటే తాలిబాన్ వ్యతిరేక నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గతంలో నార్థన్ అలియన్స్ తజికిస్తాన్ కేంద్రంగా పనిచేస్తుంది. తజికిస్తాన్ అధ్యక్షుని ప్రభుత్వాన్ని కూల్చడానికి పనిచేసే జమాత్ అన్సరుల్లా ఆఫ్ఘనిస్తాన్ గడ్డపైకి వెళ్ళి పనిచేస్తుంది. అది తాలిబాన్లకు తజికిస్తాన్లకు మధ్య ఉన్న తీవ్రమైన వైరానికి మూలం. ఇప్పుడు పాకిస్తాన్ ఆ తజికిస్తాన్కి వెళ్ళింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే హిస్టరీలో ఈ నార్థన్ అలియన్స్ అంటే ఇప్పుడు నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా పిలుస్తారు. ఈ నార్థన్ అలియన్స్ అంటే తాలిబాన్లకు వ్యతిరేకంగా 96 నుంచి 2000 మధ్య కాలంలో పోరాడిన నార్థన్ అలియన్స్కు రష్యా, ఇరాన్, తజికిస్తాన్, ఇండియా కూడా మద్దతు ఇచ్చేది. మనం కూడా తాలిబాన్లకు వ్యతిరేకంగా కొంత నార్థన్ అలియన్స్కి అనుకూలంగా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఆ నార్థన్ అలియన్స్ను ఆ రోజుల్లో పాకిస్తాన్ వ్యతిరేకించేది. ఎందుకంటే పాకిస్తాన్ పూర్తిగా తాలిబాన్లకు మద్దతు. సో తాలిబాన్లకు అండగా పాకిస్తాన్ ఉండేది. ఈ తజికిస్తాన్ అనేది నేషనల్ నార్థన్ అలియన్స్కి అండగా ఉండేది. ఇప్పుడు ఆ నార్థన్ అలియన్స్తో కూడా సంబంధాలకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక రకంగా తాలిబాన్కు చెక్ చేయడం, తాలిబాన్కు ఒక వార్నింగ్ ఇవ్వడం, మీరు మాకు వ్యతిరేకంగా టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీని ప్రోత్సహిస్తే మేము మీకు వ్యతిరేకంగా ఉన్న తజికిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటాం, నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గతంలో నార్థన్ అలియన్స్ పిలిచేవారు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటాం అని కౌంటర్ చేసేందుకు తాలిబాన్ ప్రభావాన్ని కౌంటర్ చేయడానికి ఒక సెక్యూరిటీ అలయన్స్ను బిల్డ్ చేయాలి అని పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచిస్తోంది. అయితే తజికిస్తాన్ అందుకు సిద్ధంగా ఉంటుందా? తాలిబాన్లకు తజికిస్తాన్ వ్యతిరేకమే, కానీ పాకిస్తాన్తో కలిసి యాంటీ తాలిబాన్ సెక్యూరిటీ అలయన్స్ నిర్మించడానికి ముందుకు వస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే పాకిస్తాన్ సంగతి తెలుసు. ఇప్పుడు తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్. ఆ తర్వాత అమెరికాలో దాడి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి తర్వాత అదే తాలిబాన్లకు మద్దతు ఇచ్చి తాలిబాన్ల పైన పెద్ద ఎత్తున అమెరికా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఫ్రంట్ లైన్ మిత్రపక్షంగా ఉన్నది మళ్ళీ పాకిస్తానే. అమెరికాకు మిత్రపక్షంగా ఉంటూనే బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. తాలిబాన్ ముష్కర్లకు శిక్షణ ఇచ్చి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. అందువల్ల ఈ పాకిస్తాన్ డూప్లిసిటీ, డ్యూయల్ రోల్ తెలిసినాక తజికిస్తాన్ అందుకు సిద్ధపడుతుందా అనేది ఇప్పుడున్న ప్రశ్న.